సో స్టార్ట్ చేసేదానికి విల్ బిగిన్ విత్ ఒక చిన్న కథ. ట్రూ స్టోరీ. ఇది జరిగినది బ్యాక్ ఇన్ ది 1950s, అంటే 1950s టైంలో. ఏమి ఆ టైము, జస్ట్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడే అయిపోయింది. ప్రతి ఒక్క దేశాలు, చిన్న చిన్న దేశాలు కొత్తగా ఇండిపెండెన్స్ దొరికింది ఆ టైంలో. మన భారతదేశం కూడా బ్రిటిష్ రూల్ నుంచి అప్పుడే బయటకు వస్తే, అలాగే ఎన్నో స్థలాల్లో ఎన్నో కొత్త కొత్త దేశాలు అప్పుడే పుట్టాయి. సో ఆ టైంలో, వరల్డ్ వార్ అయిపోయిన టైంలో, ఈ అన్ని దేశాలు ఏవైతే బ్రిటిష్ రూల్ కానీ, ఫ్రెంచ్ రూల్ కానీ, స్పానిష్ రూల్ కానీ, పోర్చుగీస్ కానీ ఏవైతే ఉన్నాయో, దాని నుంచి ఇండిపెండెన్స్ దొరికే ముందు దే టుక్ పార్ట్ ఇన్ ది వరల్డ్ వార్. అంటే వరల్డ్ వార్లో వాళ్ళు కూడా వాళ్ళ సోల్జర్స్ని పంపించి వాళ్ళ రిసోర్సెస్తో బాంబ్స్ తయారు చేసి యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత యుద్ధంలో వాడని బాంబ్స్ ఎన్నో మిగిలిపోయాయి. సో ఈ బాంబ్స్ని ఏం చెయ్యాలి, ఇవి యుద్ధంలో కొన్ని వాడేసాం కానీ ఎన్నో మిగిలిపోయిన బాంబ్స్ని ఏం చెయ్యాలి అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండింది. ఎందుకంటే బాంబ్స్కి షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఏమి షెల్ఫ్ లైఫ్ అంటే, ఇప్పుడు మీరు ఈ సంవత్సరం దీపావళికి వెళ్ళి ఒక పెద్ద బాక్స్, జంబో బాక్స్ పట్టుకొచ్చారు. ఆ బాక్స్లో 90% వాడేశారు. ఏదో ఒక ఫ్లవర్ పాటు, ఒక సుర్సుర్ బత్తి మిగిలిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దివాళీకి మీరు ఆ బాక్స్ తీసి దాన్ని అంటించారంటే ఆ ఫ్లవర్ పాటు ఇట్ క్యాన్ కమ్ అవుట్ ఆర్ టుస్ అని వెళ్ళిపోవచ్చు. దివాళీకి అయితే మీరు ఆ రిస్క్ తీసుకోవచ్చు, పోతే పోనీ అని అనుకోవచ్చు. కానీ యుద్ధంలో ఒక దేశం ఇంకో దేశం లోపలికి వెళ్ళి కష్టపడి ఆ బాంబు వేసిందంటే వాళ్ళకి గ్యారంటీ ఉండాలి, ఈ బాంబు ఖచ్చితంగా అది ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ అనేది గ్యారంటీ ఉండాలి. సో ఏవైతే బాంబ్స్ మిగిలిపోతాయో యుద్ధంలో దాన్ని మళ్ళా వాడలేరు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాని షెల్ఫ్ లైఫ్ తర్వాత ఆ బాంబ్స్లన్నీ పారేసి కొత్త బాంబ్స్ మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టి తయారు చేసి ఎప్పుడూ ప్రతి ఒక్క దేశము యుద్ధానికి రెడీగా ఉండాలి. సో ఆ వార్ సమయంలో, యుద్ధం సమయంలో చాలా ఎక్కువ బాంబ్స్ తయారు చేశారు, ఎన్నో మిగిలిపోయాయి. సో ఈ మిగిలిపోయిన బాంబుల్ని ఏం చేయాలనే ఒక క్వశ్చన్ మార్క్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఏమైంది, అది గోల్డెన్ ఎరా ఫర్ సైన్స్ అని పిలుస్తారు. ఏంటి గోల్డెన్ ఎరా అంటే, ప్రతి ఒక్క రోజు కొత్త కొత్త విషయాలు బయటికి పడుతున్నాయి. న్యూ డిస్కవరీస్, న్యూ ఇన్వెన్షన్స్ అన్ని ఫీల్డ్స్లో, బయాలజీ ఉండొచ్చు, కెమిస్ట్రీ ఉండొచ్చు, ఫిజిక్స్ ఉండొచ్చు, అన్ని విషయాల్లో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ వర్ కమింగ్ అప్. సో ఆ సమయంలో ఎవరో ఒక్క సైంటిఫిక్ మైండ్ ఏం గమనించారు అంటే, పైన ఏరియల్ వ్యూలో సర్వే చేస్తున్నప్పుడు ఏ భాగంలో యుద్ధం సమయంలో బాంబు పేలిందో ఆ భాగంలో ఫస్ట్ అయితే అంతా వినాశనం అయిపోయింది. దాని తర్వాత అక్కడ ఆ ప్రదేశంలో గ్రాస్ ఈజ్ గ్రోయింగ్ గ్రీనర్, గడ్డి అక్కడ ఇంకా బాగా పెరుగుతుంది, చుట్టూ ప్రదేశాల కంటే ఆ ప్రదేశంలో ఇంకా బాగా పెరుగుతుంది అనేది గమనించారు. సో నేను చెప్పినప్పుడు సైంటిఫిక్ పీరియడ్ ఇది. సో ఏమి, అది ఎందుకలా అక్కడనే ఆ భాగంలోనే ఎక్కువ పెరుగుతుంది అనేదాన్ని కొంచెం మైండ్ వాడి అక్కడ వెళ్ళి ఆ సాయిల్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వాళ్ళకేం తెలిసింది, బాంబులో ఉన్న నైట్రోజినస్ మెటీరియల్, అదే మా భూమికి ఫర్టిలిటీని
పెంచుతుంది, భూమి ఫలవత్తతని ఎక్కువగా చేస్తుంది అనేది గమనించారు. అందుకే గడ్డి అక్కడ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ అబ్జర్వేషన్ ఒక సైడ్ అయితే దానికి ఏం యాడ్ అయింది, బాంబులు మిగిలిపోయాయి, దాంతో ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇంకోవైపు ఉన్నది. 1+1 కంబైన్ అయ్యి ఏమైంది, ఆ మిగిలిపోయిన బాంబులన్నీ ఫ్రీగా తీసుకెళ్ళండి, దీన్ని ఏమైనా చేసుకోండి అని ఇచ్చేస్తున్నప్పుడు ఆ బాంబులన్నీ తెచ్చి కొంచెం మార్పులు చేసి దాంతోనే ఏం పుట్టింది, ఒక కొత్త ఇండస్ట్రీ పుట్టింది. దాన్నే కెమికల్ ఫర్టిలైజర్ అని ఇప్పుడు మేము పిలుస్తాం. సో ఈ కెమికల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ పుట్టిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏముండింది, ఈ మిగిలిపోయిన బాంబు మాకంతా ఫ్రీగా దొరుకుతుంది, దాన్ని మార్పులు చేసి మేము ఫర్టిలైజర్ తయారు చేసాము. ఇప్పుడు ప్రతి ఒక్క భాగంలో ఎక్కడైతే అగ్రికల్చర్ ఎక్కువగా మెయిన్ స్టేగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో అప్పటికి 90% పాపులేషన్ అగ్రికల్చర్ పైనే డిపెండెంట్గా ఉండింది. సో ఆ రకమైన దేశాల్లో మా కొత్త ప్రోడక్ట్ ఏది తయారు చేసామో దీన్ని బాగా అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీలు అన్ని దేశాలకి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పంపించారు. సో కొత్త కొత్త గవర్నమెంట్స్ అని చెప్పాను. అండ్ రిమెంబర్ 1950s టైంలో పాపులేషన్ ఏమవుతుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ పైన ఆ పెరుగుతున్న పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ ఇచ్చే ప్రెషర్ చాలా ఉన్నింది. కొత్త గవర్నమెంటు పాపులేషన్ పెరిగిపోతుంది, ఆహారం వీళ్ళందరికీ ఇచ్చే బాధ్యత వాళ్ళపైన ఉండింది. సో ఇలాంటి కొత్త గవర్నమెంట్స్ని ఈ ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు వెళ్ళి అప్రోచ్ చేశారు. చూడండి, మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, మేము మీకు దీన్ని చాలా తక్కువ ధరలో ఇస్తాము, మీరేం చేయాలి, దీన్ని ప్రమోట్ చేయండి, దీన్ని వాడితే మీ రైతులు 1 ఎకరానికి 5 టన్నులు కాకుండా 10 టన్నులు వాళ్ళు ప్రొడ్యూస్ చేయొచ్చు. అప్పుడు ఆహారం ఎక్కువగా మీరు పండిస్తే మీ పాపులేషన్కి అంతా ఆహారం ఒదిగించవచ్చు, మీకు ప్రాబ్లమ్స్ ఉండవు అని ఒక టీజర్ ట్రైలర్ లాగా చూపించారు. ఎవరికి, ఈ కొత్త కొత్త గవర్నమెంట్స్కి. సో గవర్నమెంట్కి ఇది ఆహా బాగుందే, మంచిదే కదా, మాకు ఈ రకంగా చేస్తే మా పైన ఉన్న ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ తగ్గుతుందని ఇన్ ద నేమ్ ఆఫ్ ఏంటి, గ్రీన్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని ప్రమోట్ చేసేదానికి మొదలుపెట్టారు. ప్రతి ఒక్క గ్రామంలోనూ విలేజర్స్కి, అగ్రికల్చర్ చేసే వాళ్ళకి చూడండి మీరు దీన్ని వాడితే మంచిది అని సైంటిస్ట్ ద్వారా, యూనివర్సిటీస్ ద్వారా ఈ రకంగా అందరికీ ఈ కెమికల్ ఫర్టిలైజర్ వాడేదాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళకి ఒక ఛాలెంజ్ వచ్చింది. ఏమి, వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేశారు, మీరు మా ప్రోడక్ట్ వాడితే మీ ఈల్డ్ అనేది డబుల్ ట్రిపుల్ అవుతుంది అనేది ప్రామిస్ చేశారు. సో వాళ్ళ రిజల్ట్స్ని చూపించాలి, ఆన్ ద గ్రౌండ్ ఫార్మర్స్తో ఆ రిజల్ట్స్ చూపించాలంటే వాళ్ళకు వచ్చినది ఏం ప్రాబ్లము, ఈ ఫర్టిలైజర్ని ప్లాంట్స్ బాగా పీల్చుకుంటే, మీరు ఏం పంట వేశారో ఆ పంట పీల్చుకుంటేనే అప్పుడు మీకు ఆ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో వాళ్ళు ఏం చేశారు, ఈ గ్రీన్ రెవల్యూషన్ మూలకంగా ఏదైతే క్రాప్స్ బాగా ఫర్టిలైజర్ని పీల్చుకుంటాయో ఆ క్రాప్స్నే ప్రమోట్ చేశారు. ఫార్మర్స్కి మీరు దీన్నే పండించండి, అప్పుడు మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పారు. ఏ ప్లాంట్స్ ఇవి, ఏ క్రాప్స్కి బాగా రిజల్ట్స్ చూపించచ్చు, అవే మీరు ఇప్పుడు అందరూ వాడుతున్న బియ్యము,
గోధుమలు మరి చెరుకు, షుగర్ కేన్. ఎందుకు ఈ 3 క్రాప్స్ని సెలెక్ట్ చేశారంటే ఇవి 3 వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్. అంటే అర్థం ఏంటి? ఈ ఫర్టిలైజర్ ఒక ప్లాంట్ పీల్చుకోవాలంటే అది నీళ్ళల్లో కరిగింటే మాత్రమే అది సాధ్యమవుతుంది. సో డైరెక్ట్గా ఫర్టిలైజర్ ప్లాంట్కి ఇయ్యలేము. ఆ ఫర్టిలైజర్ నీళ్ళల్లో కరిగినప్పుడు ఆ నీళ్ళని ఆ ప్లాంట్ పీల్చుకున్నప్పుడు అది మీకు డబుల్ ఈల్డో ట్రిపుల్ ఈల్డో ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో వేరే వేరే క్రాప్స్ అప్పటి వరకు ఎలా ఉండింది మన దేశంలో, ఎస్పెషలీ అన్ని చోట్ల అదే ఉండింది. మన దేశంలో ఇంకా ఎక్కువ ప్రామినెంట్గా ఉండింది. ఆ ప్రదేశంలో ఆ వాతావరణానికి సరి అయినట్టు ఆ ప్రదేశానికి ఆ సీజన్లో ఏది సరిపోతుందో అలాంటివి ఎన్నో రకాల మిక్స్డ్ క్రాపింగ్ జరుగుతుంది. వేరే వేరే విధానాలుగా వేరే వేరే రకాల ప్రోడక్ట్స్ని పండిస్తున్నారు రైతులు. వాళ్ళు వాడి మిగిలిన దాన్ని అమ్ముతున్నారు. కానీ వీళ్ళేం చెప్పారు, ఆ రకంగా మీరు వేరే వేరేవి ఏమేమో వేస్తే మా ఫర్టిలైజర్ని అవి పీల్చుకోవు, ఎందుకంటే అవి నీళ్ళు ఎక్కువ పీల్చుకోవు. సో మీకు రిజల్ట్స్ కనిపించవు. దానికి ఏం చేయాలి, అందరూ ఈ పదార్థాలనే పెంచండి, అప్పుడు మీరు ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు అనేలాంటి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి గ్రీన్ రెవల్యూషన్ పేరులో నిదానంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ బియ్యమును, వరి, గోధుమలు మరి చెరుకు పండించేలాగా చేశారు. అదే టైంలో కూడా డ్యామ్స్ కట్టారు, కెనాల్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది, కరెంట్ వచ్చింది, బోర్లు పెట్టారు. సో నీళ్ళు ఎక్కువగా అవైలబుల్ ఉండింది, ఫర్టిలైజర్ సబ్సిడీలో ఇచ్చారు. సో నిదానంగా క్రమేణంగా అందరూ వాళ్ళు పెంచుతున్న వైవిధ్యమైన పదార్థాలని వదిలేసి ఈ పదార్థాలకే క్రమేణంగా షిఫ్ట్ అయ్యారు.